నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. చైనాతో టెక్ వార్, ఏఐ చిప్స్లో పై చేయి కోసం అమెరికా కొత్త వ్యూహం. చైనా కొంచెం టెక్నికల్ పరంగా, టెక్నాలజీ పరంగా చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది కాబట్టి చైనాను ఓడించాలే అనే ఒక సంకల్పంతో ఉన్నారు వాళ్ళు, అమెరికా వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ రంగాల్లో చైనాతో వ్యూహాత్మక పోటీని ట్రంప్ యంత్రాంగం మరింత తీవ్రతరం చేసింది. ఇది కేవలం సాంకేతిక పోటీ మాత్రమే కాదని, ప్రపంచ శక్తిగా నిలదొక్కుకోవడం, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం కోసం చేస్తున్న నైతిక పోరాటమని అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి చట్టసభ సభ్యులు స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన హిల్ అండ్ వ్యాలీ ఫోరం సమావేశంలో అమెరికా చట్టసభల ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక సాంకేతిక రంగాల్లో చైనా దూకుడును అడ్డుకునేందుకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చైనాకు టెక్నాలజీ ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధించడం, దేశీయంగా పెట్టుబడులు పెంచడం, మిత్ర దేశాలతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. సెనేటర్ జిమ్ బ్యాంక్స్ మాట్లాడుతూ ఏఐ రంగంలో పోటీని రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధంగా అభివర్ణించారు. మనం చైనాను గెలవనివ్వకూడదు, అదే మా చివరి మాట అని ఆయన అన్నారు. చైనా వంటి ప్రత్యర్థులకు అధునాతన సెమీ కండక్టర్స్, చిప్స్ ఎగుమతులను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అమెరికాలో తయారైన చిప్స్కు తొలి ప్రాధాన్యం దేశీయ వినియోగదారులకే ఇవ్వాలని, శత్రువులకు కాదని తేల్చి చెప్పారు. ఎవరు కొంటే వాళ్ళకి ఇస్తారు. ప్రైవేట్ సెక్టార్స్ ఏం చేస్తాయి? ఎవరెక్కువ రేటు పెడతామంటే వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళకి అమ్మొద్దు అంటే కలుస్తుందా? హౌస్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ జాన్ ములేనార్ మాట్లాడుతూ చైనాతో పోటీలో రక్షణపరమైన దృక్పథం అవసరమని అన్నారు. కీలకమైన సరఫరా గొలుసుల కోసం అమెరికా ఇప్పటికీ చైనాపై ఆధారపడటాన్ని ఆయన ఒక బలహీనతగా పేర్కొన్నాడు. మన ప్రధాన ప్రత్యర్థిపై మనం ఆధారపడటం ఆపాలి అని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ పోటీ ఇప్పుడు బయోటెక్నాలజీ రంగానికి కూడా విస్తరించిందని, ఈ రంగంలో అమెరికా నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని సెనేటర్ టాడ్ యంగ్ పేర్కొన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, మనకు అప్పుడప్పుడు ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. బొమ్మలు, పిల్లలకు కావాల్సిన కిట్స్ సంబంధించినవి మనం కొనడానికి పోతే అత్యంత ఆకర్షణీయంగా యాక్టివ్గా మూవ్ అయ్యే బొమ్మలు కనిపిస్తుంటాయి. మనం పిల్లలు అదే కావాలని కోరుతారు. అదే ఇంకొక వస్తువు అడగరు వాళ్ళు. అది చాలా బాగుంది నాన్న, బాగుంది, అదే కావాలంటారు. అది వండి మనం చూస్తే మేడ్ ఇన్ చైనా ఉంటాయి. అంటే వాస్తవానికి కూడా చైనాని మనల్ని ఇబ్బంది పెడుతున్నా మనం కొన్ని సందర్భాల్లో పొగడాలి, తప్పదు. టెక్నాలజీ పరంగా పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి వస్తువుల నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు మూవ్ అవుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీతో వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా ఫాస్ట్గా. కొన్ని సందర్భాల్లో వినాశనానికి గురితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని ఉపసంహరించుకుంటారు, అది వేరు, ప్రపంచ ఒత్తిడితోటి. కానీ ఏదైనా అందరికంటే ముందుగానే వాళ్ళ టెక్నాలజీ చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా అమెరికా కొన్ని సందర్భాల్లో చైనా పైన ఆధారపడాల్సి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర అవి లేవు కాబట్టి, దానికి సంబంధించినవి లేవు కాబట్టి ఎక్కడైనా తీసుకోవాల్సిందే. ప్రైవేట్ సెక్టార్లు వాళ్ళు ఎవరికైనా అమ్ముతారు. వాళ్ళు ప్రభుత్వ ఒప్పందాలు వేరు, ప్రైవేట్ వాళ్ళు వేరు. మాకు ఈ టెక్నాలజీ సంబంధించింది కావాలంటే ఇస్తారు కదా వాళ్ళు. శత్రుదేశం, మిత్రుదేశం అని ఏముండదు. దీన్ని ఏమంటున్నట్టే వాళ్ళు అక్కడ అది కూడా అడగొద్దు, అది అడగకుండా మనమే తయారు చేసుకోవాలి, దానికంటే ముందే పోవాలి, దాన్ని గెలిపియద్దు అనే మాట అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, అది మేడ్ ఇన్ ఇండియా లాగా ఎవరైనా సాధ్యమే. కానీ భారతీయ దేశం, మన భారతదేశం ప్రపంచానికి దిక్సూచి. చైనాని పక్క పెట్టిండు. అంతకంటే ఎక్కువ తయారు చేసేటువంటి వనరులు ఉన్నాయి. అటువంటిది అంతకంటే గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు మన దగ్గర. గతంలో వాళ్ళకి సపోర్ట్ లేదు. 15 సంవత్సరాలుగా వారికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అండదండలు ఇస్తున్నది. మన దగ్గర వదిలేటువంటి శాటిలైట్లు మిగతా దేశాలే కూడా కలుపుకొని వదులుతున్న శక్తి మనకు వచ్చింది. అంటే మనం ఎంత దాకా ఎదిగినాం, మన పరిజ్ఞానం ఎంతగా పెరిగింది. కాబట్టి ఇందులో కూడా మన దేశాన్ని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు అమెరికా చైనా మీద గెలుస్తుందా? చైనా టెక్నాలజీని ధీటుగా అమెరికా తయారు చేయగలుగుతుందా?
అనేది మనం భవిష్యత్తే నిర్ణయం చేయాలి. మీరేమంటారు ప్రేక్షకులారా? మీ ఊహ ఎట్లా ఉంది? అమెరికా చైనా మీద ఏమాత్రం టెక్నాలజీ పరంగా ఆధారపడకుండా ఉండగలుగుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం చైనా మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే అమెరికా తయారు చేస్తుందా? అంతకంటే గొప్పగా తయారు చేసే అవకాశం ఉందా? లేకుంటే ఉట్టి మాటలేనా ఇవి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.